ఐపీఎల్ వచ్చిందంటే చాలు కుర్రకారు మొత్తం టీవీల ముందు వాలిపోతారు. మొదట్లో ఐపీఎల్కు అంతగా ఖర్చు చేసేవారు కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఐపీఎల్ కోసం కొన్ని వేల కోట్లు వెచ్చించి మరీ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. మరి ఒక్కో ఫ్రాంచైజీ ప్లేయర్ల కోసం ఎంత ఖర్చు చేస్తుంది? మీడియా హక్కులు ఎంత? ఒక్కో మ్యాచ్కు స్టేడియం ఖర్చు ఎంత? గెలిచిన టీంకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు? ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్లో స్పెషల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ సీజన్ మొదలై ఇప్పటికే 18 ఏళ్లు పూర్తయింది. మరి కొన్ని రోజుల్లో 19వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ మ్యాచ్లకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో ప్రతి ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కోసం గరిష్టంగా 125 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2025లో జరిగిన మినీ వేలంలో మొత్తం 10 జట్లు కలిసి 77 మంది ఆటగాళ్ల కోసం 215 కోట్లు ఖర్చు చేశాయి. వేలంలోకి వెళ్లే ముందు కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా 64.3 కోట్లు ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.4 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద అత్యల్పంగా కేవలం 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈసారి జరగబోయే ఐపీఎల్లో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ కెమెరాన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచారు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 25.20 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్తో పోలిస్తే ఈసారి జరగబోయే ఐపీఎల్లో కొత్త ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి మ్యాచ్ల సంఖ్యను 74 నుంచి 88కి పెంచేశారు. దీనివల్ల లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్లు ఆడనుంది. అంతేకాకుండా మినీ వేలం కావడంతో జట్లు తమకు కావలసినంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. అంతేకాకుండా సీజన్ ప్రారంభానికి ముందే భారీ ఎత్తున ఆటగాళ్ల బదిలీలు జరిగాయి. రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్కు మారగా, సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లారు. గత సీజన్ మాదిరిగానే లీగ్ ఈ ఏడాది కూడా ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించడం లేదు. ఇది లీగ్లో ఒక కొత్త శకానికి ఆరంభంగా భావిస్తున్నారు. ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ కోసం స్టేడియం ఖర్చు దాదాపు 4 నుంచి 5 కోట్ల ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన కేవలం స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ కోసం దాదాపు 500 కోట్ల దాకా ఖర్చు చేయబోతున్నారు. అంతేకాకుండా 2023 నుంచి 27 వరకు అంటే 5 ఏళ్ల కోసం 48,000 కోట్లకు మీడియా హక్కులను ఇప్పటికే అమ్మేశారు. టీవీ ప్రసార హక్కులను 23,573 కోట్లు వెచ్చించి డిస్నీ హాట్స్టార్ దక్కించుకుంది. డిజిటల్ హక్కులను 23,575 కోట్లు పెట్టి జియో సంస్థ దక్కించుకుంది. ఒక్కో మ్యాచ్ కోసం అన్ని కలిపి దాదాపు 107.5 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో మొదటి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులో ప్రారంభమై మే 31న అదే బెంగళూరులో ఫైనల్తో ముగుస్తుంది. ఐపీఎల్లో విజేతకు 20 కోట్ల ప్రైజ్ మనీని ఇస్తారు. అదేవిధంగా రన్నరప్ జట్టుకు 13 కోట్లు ప్రకటిస్తారు. గత సీజన్లో ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలోనే గత సీజన్ ముందు వరకు బెంగళూరు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. 2025 ఐపీఎల్ సీజన్ బెంగళూరుకి బాగా కలిసి వచ్చింది. ప్లేయర్ల మార్పుతో ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్లో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.